అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. దాల్వా వరిని నష్టపరుస్తున్న ఆకునల్లి నివారణ, కొబ్బరిలో అంతర పంటగా గులాబీ సాగు, పార్వతీపురం జిల్లా అభ్యుదయ రైతు అనుభవాలు, వేసవిలో లాభసాటిగా కొత్తిమీర సాగు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నీటి వనరులు సమృద్ధిగా ఉన్న ప్రాంతాలలో రబీ పంటగా వరిని అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. ప్రస్తుతం వరి పైరు పొట్ట దశ నుంచి కోత దశ వరకు ఉంది. మారుతున్న వాతావరణ పరిస్థితులకు వరి పైరును ఆకునల్లి ఆశించి నష్టపరుస్తోంది. రాత్రులు చల్లగా ఉండి పగలేమో అధిక వేడి వాతావరణం ఉండడంతో నల్లి ఉధృతి ఎక్కువగా ఉంటోంది. ఇప్పుడు ఆకునల్లిగా ఉండి కంకి వచ్చాక కంకినల్లిగా నష్టం చేస్తుంది. కంటికి కనిపించిన ఈ పురుగు చేసే నష్టం మాత్రం అపారం. నష్ట లక్షణాలను గుర్తించి వెంటనే నివారణ చర్యలు చేపట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ మల్లికార్జునరావు. దాల్వా వరిలో మనము కొంత ఉష్ణోగ్రతలు పెరగడం కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతము వరి పంట అనేది పూత దశ నుంచి మనకి పొట్ట దశ నుంచి అలాగే పూత దశ, కొన్ని ప్రాంతాల్లో అయితే పాలు పోసుకునే దశ, గింజ గట్టిపడే దశలు కూడా వివిధ దశల్లో కూడా వరి అనేది ఉంది. పగటి ఉష్ణోగ్రతలు బాగా పెరగడం వల్ల వరిని ఆకునల్లి కూడా ఆశించి నష్టం కలిగజేస్తూ ఉంది. ఆకునల్లి అనేది రావడం వల్ల పైన వెనకాల ఉండి ఇవన్నీ కూడా రసాన్ని పీల్చడం వల్ల ఆకులన్నీ కూడా తెల్ల తెల్లగా మారిపోతాయి. తర్వాత ఇంకా ఆరెంజ్ కలర్లో కూడా పండుబారినట్టు కూడా కనిపించడం జరుగుతూ ఉంది. అయితే ఇది ఎప్పుడైనా మధ్యలో ఏమైనా వర్షాలు పడినప్పుడు కనుక ఉన్నట్లయితే ఈ ఆకునల్లి అనేది ఎలాంటి పురుగు మందులు కొట్టకుండానే కూడా నివారించవచ్చు. అయితే ఉధృతి బాగా ఎక్కువ ఉన్నట్లయితే మనము అప్పుడు కనుక నివారణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. అయితే రైతాంగం దీనికోసము రకరకాల మందులు కాంబినేషన్లు కూడా దానికి పిచికారీ చేస్తున్నారు. క్లోరిఫైర్పస్ లాంటి మందులు కానీ కొన్ని మందులను కూడా చేయడం వల్ల కూడా సుడిదోమ లాంటి సమస్యలు కూడా పెరుగుతూ ఉన్నాయి. అంటే ఆకుమల్లి నివారణకి కొన్ని రకాల మందులు కొట్టడం వల్ల సుడిదోమ సమస్య కూడా మనకు వస్తుంది కాబట్టి అది కూడా చూసుకోవాలి. అంతేకాకుండా కొన్ని ప్రొఫెనోఫాస్ లాంటి మందులు కూడా మనం 50 రోజులు 60 రోజుల తర్వాత మనం సన్నగింజ రకాల్లో కూడా కొంత పిచికారీ చేయడం వల్ల కూడా సుడిదోమం కూడా ఉధృతి పెరుగుతుంది. కాబట్టి ఆకునల్లి నివారణ వరకు సాధ్యమైనంత వరకు అవసరం అయితేనే మందులు పిచికారీ చేయాలి. ఆ నష్టం అనేది ఎక్కువగా జరుగుతుంది అనుకున్నప్పుడు స్పెరామెస్పిన్, ఒబెరాన్ లాంటి మందుల్ని 1 ml కూడా కలిపి దాన్ని 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అలాగే నీటిలో కరిగే గంధకం కూడా 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి కూడా ఈ ఆకునల్లిని ఊరిలో సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఆకుకూరగా సుగంధ ద్రవ్యపు పంటగా రైతులకు నిత్యం ఆదాయాన్ని అందిస్తోంది కొత్తిమీర.
మిగిలిన అన్ని కాలాలలో విరివిగా దొరికినా వేసవిలో మాత్రం కొత్తిమీర కొండెక్కి కూర్చుంటుంది. ఎందుకంటే వేసవిలో ఉండే అధిక వేడికి ధనియం గింజల్లో మొలక శాతం తక్కువగా ఉండడంతో పాటు ఆకు పెరుగుదల కూడా తగ్గుతుంది. అందుకే వేసవి వచ్చిందంటే చాలు కొత్తిమీరకు గిరాకీ పెరుగుతుంది. స్వల్ప పెట్టుబడితో నెల రోజుల్లోనే చేతికి అందివచ్చి అధిక మార్కెట్ విలువ కలిగి ఉండడంతో రైతులు వేసవిలో కొత్తిమీర సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. సున్నిత స్వభావం కలిగిన ఈ ఆకును వేసవిలో పండించడం కొంచెం కష్టమే అయినప్పటికీ చలువ పందిళ్ల కింద లేదా అంతర పంటగా సాగు చేస్తే దిగుబడి బాగుండడంతో పాటు ధరలు కలిసొస్తాయి. కొత్తిమీర సాగు చేసే రైతులు సీజన్కు తగ్గ అధిక ఆకు దిగుబడినిచ్చే రకాలను ఎంచుకొని కొన్ని మెలకువలు పాటించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ శంకర్. సాధారణంగా చూసుకున్నట్లయితే వేసవిలో పార్షిక నీడలో మనం ఈ కొత్తిమీర సాగుని చేపట్టినట్లయితే మంచి ఆదాయం పొందవచ్చును. సో దీంట్లో మనకు పార్షల్గా నీడ తయారు చేసుకోవడానికి ఈ పల్చటి పందిర్లు వేసుకోవడం కానీ, లేదా తోటలలో అంతర పంట కానీ గ్రీన్ నెట్ని పైన పందిర్లాగా వేసుకొని దాని కింద మనం కొత్తిమీర సాగుని చేపట్టినట్లయితే ఎండాకాలంలో కూడా మంచి పెరుగుదల ఉండి దిగుబడిని పొందవచ్చును. సో దీని కొరకు మనము విత్తనాలను చూసుకున్నట్లయితే ఆకు కొరకు సాధన, సింధు, స్వాతి పుట్టి రకాలు, అలాగే అనేక మల్టీకట్ హైబ్రిడ్ రకాలు కూడా సాగుకి ఎంచుకోవచ్చును. ఈ విత్తనం అనేది ఎండాకాలం మొలక శాతం తక్కువ ఉంటుంది కాబట్టి ఎకరానికి ఈ 25 కిలోల విత్తనం అవసరం అవుతుంది. ఈ 25 కిలోల విత్తనంను స్ప్లిట్ చేసుకోవాలి. ఒక విత్తనాన్ని 2 బద్దలు వచ్చే విధంగా స్ప్లిట్ చేసుకొని దానికి 1 కేజీ విత్తనానికి విత్తన శుద్ధి కొరకు కార్బనిజం అయితే 1 గ్రాము, లేదా మ్యాంకోజెబ్ అయితే 2.5 గ్రాములు కేజీ విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. తర్వాత మనం ప్రధాన పొలంని 2-3 సార్లు దుక్కి దున్ని మెత్తని దుక్కిని తయారు చేసుకోవాలి. ఈ ఆఖరి దుక్కులో మనకు ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువును వెదజల్లుకోవాలి. తర్వాత ఎత్తుబెడ్లు చేసుకోవాలి. ఈ ఎత్తుబెడ్లు చేసుకోవడానికి ఒక బెడ్ విడ్త్ అనేది 1 మీటరు, హైట్ అనేది ఒక 15 సెంటీమీటర్లు ఉండే విధంగా మనకు వీలైనంత పొడవు గల ఎత్తుబెడ్లను తయారు చేసుకోవాలి. ఈ బెడ్స్ పైన మనకు ఎరువులు చూసినట్లయితే ఎకరానికి 35 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, అలాగే 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కలిపిన మిశ్రమాన్ని వెదజల్లాలి. తర్వాత మనం విత్తనాన్ని 2 వరుసల మధ్యలో 10 సెంటీమీటర్లు ఉండేలాగా లైన్స్ వేసుకొని దాంట్లో విత్తనాన్ని 1 సెంటీమీటర్ లోతు వరకే, తక్కువ లోతులోనే విత్తనాన్ని ఒత్తుగా వెదజల్లుకొని దాని మీద ఈ విత్తనాలు కనిపించినంత వరకు కనిపించకుండా మనం పశువుల ఎరువుని కానీ వర్మి కంపోస్ట్ని కానీ వెదజల్లి విత్తనాన్ని మూసివేయాలి. తర్వాత బెడ్ల మీద మనము స్ప్రింక్లర్తో కానీ డ్రిప్ ద్వారా కానీ నీటిని పారించాలి. ఇంకా మొలక శాతం మంచిగా వృద్ధి చెందాలంటే మొదటి తడి ఇచ్చిన వెంటనే మనం దీనిపైన వరిగడ్డి కానీ, లేదంటే తాటాకు కానీ, లేదంటే గోతాలు కానీ కప్పినట్లయితే ఒక 3-4 రోజులలోనే మనకు దాని యొక్క మొలక శాతం అనేది వస్తుంది. సో ఇంకా మనకు గడ్డి రాకుండా ఉండడానికి విత్తనం వెంటనే మొదటి తడి ఇచ్చినాక పెండిమిథాలిన్ అనే మందు అయితే 1 లీటర్కి 5 ml చొప్పున కలిపి ఈ బెడ్స్ మీద పిచికారీ చేసుకోవాలి. మనకి ఇంకా పురుగులు తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే సాధారణంగా మనకు ఆకు తినే పురుగు కానీ, రసం పీల్చే పురుగులు కానీ వస్తాయి. ఈ కొత్తిమీరలో మనము ఎలాంటి పురుగు మందులు పిచికారీ చేయకూడదు. ఏదైనా పురుగులను నివారించడానికి ముందు జాగ్రత్త చర్యనే వేప నూనె 1500 ppmది 3 నుంచి 5 ml లీటర్ నీటికి కలిపి 1 లేదా 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఇంకా తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే నేల దారాచేటువంటి ఈ నారుకులు తెగులు కానీ, ఎండు తెగులు కానీ గమనించిన వెంటనే మనం కాపరాక్సిక్లోరైడ్ అయితే లీటర్కి 3 గ్రాముల చొప్పున మందు ద్రావణం తయారు చేసుకొని బెడ్ అంతా తడిచేలాగా పిచికారీ చేసుకోవాలి. ఇంకా ఆకుల మీద మచ్చలు కానీ గమనించినట్లయితే కార్బనిజం అయితే 1 గ్రాము, మ్యాంకోజెబ్ అయితే 2.5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. మనం కొత్తిమీర కొయ్యడానికి మినిమం 20 రోజుల ముందే మనం ఇలాంటి పిచికారీలు చేసుకోవాలి. ఇంకా వేసవిలో మనకు కొంచెం ఆకు ఎక్కువ రావాలి, గ్రీనిష్గా ఉండాలి అంటే జిబరెల్లిక్ యాసిడ్ 1 గ్రాము 100 లీటర్ల నీటికి కలిపేసి పిచికారీ చేసుకోవాలి. మల్టీకట్ వెరైటీ అయినట్లయితే ఒకసారి కోత కోసిన తర్వాత మళ్ళీ కొత్త చిగురు రావడానికి యూరియా ద్రావణాన్ని అంటే 1 లీటర్కి
ఈ 10 నుంచి 20 గ్రాముల చొప్పున కలిపి 1 లేదా 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే తొందరగా మనకు ఈ కొత్త చిగురు అనేది వచ్చి మళ్ళీ ఇంకో రెండో కటింగ్కి వస్తుంది. సో తర్వాత మనకు 35 నుంచి 55 రోజుల లోపల మనకు ఈ పంట అనేది కోతకు వస్తుంది. సో ఈ విధంగా మనము కొత్తిమీరని వేసవిలో షేడ్ నెట్ కింద స్ప్రింక్లర్ సిస్టమ్ కానీ డ్రిప్ సిస్టమ్ కానీ పెట్టుకొని మనం సాగు చేసుకున్నట్లయితే తక్కువ కాల వ్యవధిలోనే మంచి ఆదాయం వస్తుంది. సో కావున ఈ విధంగా వేసవిలో కొత్తిమీర సాగు ద్వారా రైతులు మంచి నికర ఆదాయాన్ని పొందవచ్చు. వ్యవసాయం చేయాలనే తపన, సరికొత్త ఆలోచన, దృక్పథం ఉండాలే కానీ సాగు రంగంలో సాధ్యం కానిదేదీ లేదు. సాధారణంగా కొబ్బరిలో కోకో, అరటి, కూరగాయలు, పశుగ్రాసాలు వంటి రకరకాల పంటలను అంతర పంటలుగా సాగు చేసే అవకాశం ఉంది. పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన ఓ అభ్యుదయ రైతు గులాబీలను సాగు చేసి మార్కెట్ డిమాండ్ను అందిపుచ్చుకుంటున్నారు. అంతేకాదు పొలంలో దారికి ఇరువైపులా స్థలాన్ని సద్వినియోగపరుచుకునేలా డ్రాగన్ మొక్కలు వేశారు. ఇంకా అనేక ప్రయోగాలు చేస్తూ సరికొత్త పంటల సాగుకు శ్రీకారం చుట్టి తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇన్ని విశేషాలు కలిగిన ఆ క్షేత్రం ఎక్కడుందో, ఆ పంటల సాగు విశేషాలేమిటో రైతు మాటల్లోనే తెలుసుకుందాం. ఉత్తర కోస్తా జిల్లాల్లోనూ ఇటీవలి కాలంలో కొబ్బరి సాగు విస్తీర్ణం పెరుగుతోంది. అయితే కొబ్బరి నాటిన తర్వాత దిగుబడులు చేతికి రావటానికి కనీసం 4 నుంచి 5 సంవత్సరాలు పడుతోంది. ఈ సమయంలో రైతుకు అంతర పంటలు ఆదాయాన్ని అందిస్తున్నాయి. ఇదిగో ఇక్కడ తాను పూయించిన గులాబీలను మనకు చూపెడుతున్న ఈ రైతు చలసాని లీలాప్రసాద్. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పి కోనవలస గ్రామంలో మొత్తం 100 ఎకరాల సేద్యం. అధిక భాగం ఆయిల్ పామ్ తోట కాగా 25 ఎకరాలలో వక్కను నాటి అందులో మిరియం, జాజికాయ, జాపత్రి వంటి సరికొత్త పంటలకు స్థానం కల్పించారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ కొబ్బరి తోట విస్తీర్ణం 11 ఎకరాలు కాగా అందులో 7 ఎకరాలలో గులాబీని అంతర పంటగా వేశారు. ఎంచుకున్నది అర్కసవి అనే గులాబీ రకం. భారత ఉద్యాన పరిశోధనా సంస్థ IIHR బెంగళూరు నుంచి మొక్కలు కొనుగోలు చేశారు. 2 కొబ్బరి వరుసల మధ్య 1 వరుసలో గులాబీ నాటి 2 మొక్కల మధ్య 2.5 మీటర్ల ఎడంతో నాటారు. ప్రస్తుతం ప్రతిరోజు 50 కిలోల వరకు పూల దిగుబడి వస్తోందంటున్నారు లీలాప్రసాద్. ఈ మధ్యలో ఉన్న ఏరియాని యూటిలైజ్ చేసుకోవడం కోసం మనం ఏం చేసామంటే అంతర పంట కింద గులాబీ సెలెక్ట్ చేసుకున్నామండి. ఈ గులాబీ కూడా ఆర్కా సవి అని, ఇది IIHR బెంగళూరు వాళ్ళ రీసెర్చ్లో వచ్చిన వెరైటీ. ఇది ట్రాన్స్పోర్ట్తో సహా మనకి 50 రూపాయలకి వచ్చింది ఒక మొక్క. కొబ్బరికి 21 ఫీట్ పెట్టాం, అందుకని సెంటర్లో ఒక లైన్ వేసుకున్నాం. అలా వేసుకుంటే ఇప్పుడు మేము వేసుకున్న ఏరియా సుమారుగా 4000 మొక్క వేసాం. ఇక్కడ ఈ 4000 మొక్క ఈ అంతర పంట కింద ప్రస్తుతం ఈ కింద ఉన్న భూమిని కూడా మేము యూటిలైజ్ చేసుకుంటానికి వాడుకున్నాం. ఆర్కా సవి వచ్చి ఇది కీపింగ్ క్వాలిటీ ఎక్కువ ఉంటుందండి. ఇది మామూలు గులాబీ అయితేనే రాలిపోతుంది. ఇది ఒక 1 వీక్ దాకా పెట్టలు నిలబడుతుంది, అందుకని దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఈ హార్వెస్టింగ్ లేబర్ కూడా పూర్వంలాగా పొద్దున్నే రారు కాబట్టి పొద్దున్నే కోసి సాయంత్రం ట్రాన్స్పోర్ట్ చేసినా కానీ మనకు ఇబ్బంది ఉండదని దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇది యావరేజ్న రోజు ఒక 25 కేజీలు 50 కేజీలు మనకి వస్తాయండి కోస్తానికి. అలా నేను అనుకుంటాం సుమారుగా ఒక సంవత్సరంలో ఒక 7-8 నెలలు వస్తుందండి. ఈ 7-8 నెలల్లో మనకి యావరేజ్న ఒక 25 కేజీలు వేసుకున్న 150 రూపాయల నుంచి 200 రూపాయల దాకా ప్రస్తుతం అమ్ముతున్నాం. ఇది ఎక్కువ పార్వతీపురం, విజయనగరం, వైజాగ్, సాలూరు ఇలా కొంత ఒరిస్సా వెళ్తున్నాయండి. అది దీని లైఫ్ టైము ఇది 10 ఏళ్ళ దాకా ఏమి ఇబ్బంది లేదండి. ఇది ఇప్పుడు ఫస్ట్ మనకు 6 మంత్స్ నుంచి క్రాప్ స్టార్ట్ అయిపోతుంది.
కాకపోతే తక్కువ క్వాంటిటీ వస్తుంది. 1 ఇయర్కి ఇప్పుడు మనది 1 ఇయర్ అనుకోండి సుమారుగా. ఇప్పుడు ఇక ఫుల్ బ్లూమ్లో ఉంది ఇది. ఇదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఏంటంటే ఈ వింటర్ తర్వాత మనకి అదే మన సమ్మర్ ముందు కొంత కటింగ్ ఇచ్చేసుకుంటే ఆ టైంలో మార్కెట్ తక్కువ ఉంటుంది. ప్లస్ ఏంటంటే మొక్క కూడా అంత గ్రాండ్ గ్రోత్ ఉండదు కాబట్టి మళ్ళీ మనకి రైనీ సీజన్ వచ్చేవాడికి మళ్ళీ బాగా ఫ్లష్ బాగా రెడీ అవుతుందండి అది. దారికి ఇరువైపులా కాపలాగా ఉన్న ఈ డ్రాగన్ మొక్కల్ని చూశారా? మొత్తం 1500 మొక్కల్ని నాటారు. సాధారణంగా డ్రాగన్ మొక్కల్ని ఒక్కో స్తంభానికి 4 మొక్కలు నాటుతారు. కానీ లీలాప్రసాద్ ట్రెల్లిస్ విధానాన్ని అనుసరించారు. దీంతో ఎక్కువ మొక్కలు పట్టాయి. ఇలా స్థలాన్ని సద్వినియోగపరుచుకుంటే రైతుకు ఆదాయం రెట్టింపవుతుందంటారు లీలాప్రసాద్. ఈ డ్రాగన్ కూడానండి ఎక్కడో నాకు అదొరకు చిన్న చూపు ఉండేది దీని మీద. డ్రాగన్ అంటే ఏదో అది మొక్కలు అమ్ముకునేవాళ్ళు అనే ఫీలింగ్ ఉండేది. తర్వాత ఏమైందంటే మా ఫ్రెండ్ ఒక ఆయన జంక్షన్లో ఉంటారు, ఆయన తోట చూసినప్పుడు దాని ఈల్డింగు, దానికి వచ్చే ఆదాయాలు, అది ఆరోగ్యపరంగా ఆ ఫ్రూట్కున్న క్వాలిటీస్ ఇవన్నీ తెలిసినాక దీన్ని ప్రోటోటైప్గా ప్రస్తుతం మన దగ్గర ఏంటంటే పోల్స్ అవి ఉన్నాయండి. ప్లస్ ఏంటంటే ఈ రోడ్డు పక్కన మనం గార్డెనింగ్ చేద్దామని అనుకున్నాం. దాని బదులు డబ్బులు వచ్చే గార్డెనింగ్ చేస్తే బెటర్ కదా అని ఈ డ్రాగన్ ఫ్రూట్ని ఎన్నుకుని దీన్ని ప్లాంటేషన్ చేశానండి. ఇప్పుడు ఎకరానికి వచ్చి 4000 వేస్తున్నారండి. ఇప్పుడు నేను ఈ రోడ్డుకే 2000 మొక్కలు వేసానంటే 1/2 ఏకర్ ఏరియా వేసినట్టండి ఇది. దాని మూలంగా మనకు కూడా లాభం ఉంటుంది. ఇవాళ ప్రతి రైతు కూడా ఆలోచించాల్సింది ఏంటంటేనండి, తనకున్న యూనిట్ ఏరియాలో ఏది మనకి సూటబిలిటీ ఉందో అక్కడ ఉన్న ఏరియాని వాడుకుంటూ ఉంటేనే మనం సర్వైవ్ అవ్వగలమండి. అందుకనే నేను దీన్ని అనుకున్నాను. పంటల సాగులో సనాతన పద్ధతులు వీడి వినూత్న విధానాల దిశగా సాగుతున్న ఈయన ఏకపంట విధానాలు కాకుండా అంతర, మిశ్రమ పంటల సాగు రైతుకు బాసటగా నిలుస్తాయంటారు. ప్రభుత్వాలు సైతం కొత్త పంటల సాగులో రాయితీలు అందించి రైతులను ప్రోత్సహిస్తే ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అవకాశం ఉందంటారు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. హనుమకొండ జిల్లా సాయంపేట మండలంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కురిసిన అకాల వర్షం కారణంగా అరటి పంట పూర్తిగా నేలవాలింది. పంట చివరి దశలో అరటి చెట్లన్నీ గెలలతో సహా విరిగిపోయాయంటూ రైతులు వాపోతున్నారు. పడ్డ కష్టమంతా ఒక్క వానదెబ్బకు తుడిచిపెట్టుకుపోయిందంటూ వాపోతున్నారు. పంట నష్టపోయిన ప్రాంతాల్లో ఉద్యాన శాఖ అధికారులు పర్యటించి ప్రాథమిక నివేదిక రూపొందిస్తున్నారు. నేను ఒక 2 ఎకరాలు పెట్టిన దాంట్లో 90% ఈ గాడుపు వల్ల పడిపోయింది. నైట్ వచ్చిన వర్షం వల్ల కనీసానికి ఒక ఎకరానికి 1,50,000 చొప్పున ఒక 3 లక్షల రూపాయలు నికారంగా నాకు నష్టం జరిగింది. సాయంపేట విలేజ్, సాయంపేట మండల్లో ఉన్న అరటి తోటలను విజిట్ చేయడం జరిగింది. నిన్న జరిగిన వడగళ్ల వానకి, గాలి బీభత్సానికి ఇక్కడ ఉన్న అరటి తోటలు పడిపోవడం జరిగింది. ప్రాథమిక అంచనా అనేది ఎంత నష్టపరిహారము జరిగింది అనేది నేను పై అధికారులకు పంపించడం జరుగుతుంది. ప్రత్యేక వాతావరణ పరిస్థితులు ఉన్న ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో ఎడగారు సాగుకు వ్యవసాయ శాఖ సన్నద్ధమవుతోంది. ముందస్తు ఖరీఫ్గా పిలుచుకునే ఈ సీజన్కు సంబంధించి రైతులు ఏప్రిల్ 15 నుంచే సాగు పనులు ముమ్మరం చేస్తుంటారు. దాదాపు 3.5 లక్షల ఎకరాల్లో వరి సాగుకు వ్యవసాయ అధికారులు విత్తనాలు, ఎరువులు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో ఎడగారు పంటల సాగుకు సంబంధించిన ఏర్పాట్ల గురించి నెల్లూరు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సత్యవాణితో మా ప్రతినిధి రాజారావు ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ప్రధానంగా నెల్లూరు జిల్లాలో ఎడగారు పైరు సాగు చేస్తారు. దీన్ని ముందస్తు ఖరీఫ్ అని కూడా పిలుస్తారు. దీనికి సంబంధించి అసలు దీని ప్రత్యేకత ఏంటి, ఏ నెల నుంచి పంట సాగు చేసుకోవచ్చు, రైతులకు ఎలాంటి సూచనలు చేస్తున్నారు, దీని విత్తనాల పరిస్థితి అనే వాటి మీద కూడా సంయుక్త వ్యవసాయ సంచాలకులు సత్యవాణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఎడగారు పరిస్థితి ఏంటి నెల్లూరు జిల్లాలో? ఎడగారు అనేది ఒక ప్రత్యేకమైన పరిస్థితి. అంటే దీన్ని సమ్మర్ క్రాప్ కింద కూడా మనం చెప్పబడతా ఉంటుంది. ఈసారి మనకి సోమశేలలో 50 TMC దాకా వాటర్ ఉన్నాయి కాబట్టి దాని కింద 3 లక్షల ఎకరాలు వరకు నీళ్లు అందిస్తామని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము.
కాబట్టి ఈసారి మనకి ఒక 3.5 లక్షల దాకా 3 నుంచి 3.5 లక్షల దాకా వరి పడే అవకాశాలు ఉన్నాయి. ఎడగారులో ఇప్పటి నుంచి నార్లు పోసే టైం ఎప్పుడు ప్రారంభమవుతుంది, నాట్లు ఎప్పుడు వేసుకోవాలి, ఎప్పుడు ముగించాలా? మనకి జనరల్గా ఈ ఏప్రిల్ 15 నుంచి నారు పోసుకోవడం అయిద్దండి. మే 15కి అట్లా మనం నాటుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్ కాబట్టి వేసిన 28-25 రోజుల నుంచి మనం నాట్లు స్టార్ట్ చేయటం జరిగింది. కాబట్టి నాట్లు పోసుకోవటము నారుబడి మొత్తము జూన్ లోపలే కంప్లీట్ చేసుకోవాలి. విత్తనాలు ఎప్పటి నుంచి వేసుకోవచ్చు? మన దగ్గర ఉన్న రకాల విత్తనాలు ఏంటి? అదేవిధంగా ఎరువులు కొరత లేకుండా ఉందా? మనకి ఎరువులు ఎంతవరకు స్టాక్ ఉన్నాయి? నెల్లూరు 33-54, ఎన్ఎల్ఆర్ 40-24, ఎన్ఎల్ఆర్ 82-38 రకాలని మనం సాగు చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా 125 నుంచి 130 రోజుల వరకు కంప్లీట్ అవుతాయి. మార్కెట్లో కేఎన్ఎం 1638 అనే రకానికి మంచి రేటు ఉంది. అదేవిధంగా ఎంటీయు 1010 అనేది కూడా మనకి ప్రొక్యూర్మెంట్లో లేకపోయినా సరే మనకి ఫ్రీ మార్కెట్ ఈరోజు 19,000 దాకా, అంటే మనకి ఎంఎస్పి ఇచ్చి మరి కొనుక్కొని వెళ్తా ఉన్నారు రైతుల దగ్గర నుంచి. ఇది బొరుగులకు ఉపయోగపడుద్ది. కాబట్టి మనము ఈ సీజన్కి సంబంధించిన మొత్తము విత్తనాలు ఎంత కావాలి అని క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. 65,000 నుంచి 85,000 క్వింటాళ్ళు అవసరం అవుతాయి వేసేదాన్ని బట్టి. దాంట్లో మనకి ముఖ్యంగా ఈ కేఎన్ఎం 1638 అనేది 733, 1010 విత్తనాలు మన డీలర్ల దగ్గర ప్రాసెస్ చేసి రెడీగా పెట్టుకున్నారు వాళ్ళు. దానికి ఆల్రెడీ మనం మ్యానుఫ్యాక్చర్స్ని, డీలర్స్ని మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళందరినీ కూడా సిద్ధం చేసుకోమని చెప్పాము. డిపార్ట్మెంట్ ద్వారా కూడా కొంత విత్తనాలు ఇవ్వడానికి కూడా మనం సిద్ధం చేస్తున్నాము. అన్ని పంటలతో కలిపి 3.5 లక్షలకి సరిపడా ఎరువులను కూడా మనం సిద్ధం చేసుకుంటా ఉన్నాము. రైతులకి ఈ కూలీ సమస్య ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆధునిక యంత్రాలు అనేది కొన్ని వ్యక్తిగత యంత్రాలు, పరికరాలు గత కొన్ని సంవత్సరాలు అడుగుతున్నారు. అలాంటి మార్పులు ఏమి జరుగుతున్నాయి? ఈసారి డ్రోన్లు కూడా ఏమైనా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు? ఇండివిజువల్ ఇంప్లిమెంట్స్ లేవండి గత 5 సంవత్సరాలుగా. ఇప్పుడు రైతులు చాలా అన్ని వేదికల మీద మనకి ఇండివిజువల్గా అంటే రైతులు ఇవ్వమని కోరటం జరిగింది. దానికి తగ్గట్టుగా మనము ఇప్పుడు లాస్ట్ మంత్ నుంచి ట్రాక్టర్ డ్రాన్ ఇంప్లిమెంట్స్, అంటే మన ట్రాక్టర్లకి కావాల్సిన 11 చెక్కల గొర్రెలు ఇవన్నీ కూడా మనం సీడ్ డ్రిల్స్, తర్వాత పవర్ స్ప్రేయర్లు, బ్యాటరీ స్ప్రేయర్లు, అదేవిధంగా రోటోవేటర్లు. మనకి ఎంతో రోటోవేటర్లు మన జిల్లాలో ఎంతో డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే మనకి అన్ని మొత్తము 37 జిల్లాల్లో 24 జిల్లాలు వరి మాత్రమే సాగు చేస్తాయి. కాబట్టి ఆ రోటోవేటర్లకు కూడా ఎక్కువ డిమాండ్ ఉన్నందువల్ల మనము ఎక్కువ రోటోవేటర్లను అడగటం జరిగింది. దాదాపు మనకు 100 రోటోవేటర్ల పైన ఇప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది. అన్ని మండలాలకు కూడా ఇస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ డ్రోన్స్ అనేవి కూడా ఈరోజు చాలా రైతులకు ఉపయోగపడే ఫార్మ్ మెకనైజేషన్ కింద ఇవ్వబడుతున్నాయి. గవర్నమెంట్ కూడా మన జిల్లాకి 41 డ్రోన్స్ స్ప్రేయింగ్ పర్పస్ కోసం ఇవ్వడం జరిగింది. ఎడగారులో కేవలం డెల్టా ప్రాంతంలోనే సాగు జరుగుతుంది ఈ ముందస్తు ఖరీఫ్ అనేది. అది మిగతా మెట్ట ప్రాంతాలలో ఏమేమి సాగు చేసుకునే అవకాశాలు ఉన్నాయి? మన జిల్లాలో మెట్ట పైర్లు ముఖ్యంగా వేరుశెనగ ఒకటి మనకి బాగా వేస్తున్న పంట అండి. బోర్వెల్స్ కింద అప్లాండ్ మండల్స్లో వేరుశెనగ వస్తుంది. అదేవిధంగా తొలకరి వర్షాలను ఆధారంగా చేసుకొని బాజ్రా ఒకటి వేయటం జరిగింది మనకి. ఆ తర్వాత మనము ఈ డ్రైల్యాండ్ డెవలప్మెంట్ కింద అంటే మొదటి పంటను ప్రోత్సహిస్తా ఒక్క పంటతోనే ఆపకుండా భూమిని అంతా సంవత్సరం మొత్తం పంట సాగు చేయాలనే ఉద్దేశంతో 6,000 హెక్టార్ల వరకు పెసర, మినుము పంటలను మనకి టార్గెట్గా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కూడా మనం సబ్సిడీ మీద 50% సబ్సిడీ మీద పెసర, మినుము విత్తనాలను కూడా మనం సబ్సిడీ మీద ఇస్తూ ఉన్నాము. దాంతోపాటు మనకి ట్రెడిషనల్గా పండే పంటలు ఉన్నాయి. ఏంటి మనకి రెడ్ గ్రామ్ వేస్తారు. మళ్ళీ మనకి జూన్ నుంచి రెడ్ గ్రామ్ కొంత ఏరియా పడిద్ది. అదేవిధంగా సెసేమ్ మేలో కానీ తొలకరి వర్షాలు ఎక్కువగా పడ్డట్టయితే మనకి ఆత్మకూరు, అనంతసాగరము, ఏఎస్పేట ఈ అప్లాండ్ మండల్స్లో మొత్తము వరి పొలాలు అంటే రెండో పంట రబీలో వరి వేసుకునే పొలాలన్నీ మనం నువ్వు పంటతోటి పూర్తిగా వేయటం జరిగింది. ఇది ముందస్తు ఖరీఫ్లో దాదాపు 3-4 లక్షల ఎకరాలలో వరి సాగు రైతులు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా మెట్టపల్లికి సంబంధించి కూడా వ్యవసాయ అధికారి సత్యవాణి గారు అనేక సూచనలు చేశారు. నెల్లూరు నుంచి కెమెరామెన్ సూర్యప్రకాష్తో రాజారావు, ఈటీవీ న్యూస్. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.